చచ్చిపోతాడు అనే పదం నాకు ఉపయోగించడం ఇష్టం ఉండదు. చచ్చిపోవటం ఏంటి? చచ్చిపోవటం ఏంటి? ఒకరి జన్మదినము కంటే మరణదినమే మేలు అంటే అది చచ్చిపోవటమా? మేలు జరుగుతుందంటే సంతోషపడతాడు కానీ ఏడుస్తాడండి ఎవడైనా? మన వాళ్ళేంటి ఏడుస్తారేంటి? చందు వెళ్ళిపోయాడు, ముప్పై 32 ఏళ్ళు, ఆయనకంతే రాశాడు. 7 సంవత్సరాల బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో విద్యాబుద్ధులు నేర్చుకున్న చందు ఆ 7 ఏళ్లలో దివ్యాను ప్రేమించాడు. వాళ్ళిద్దరికీ ఇక్కడే పెళ్లి జరిపించి వాళ్ళిద్దరు దాంపత్యంలో 2 బిడ్డలను దేవుడు వాళ్ళకి బహుమానాలుగా ఇచ్చి 32 అవుతుంది అంటే సేవలో 7 సంవత్సరాలు. 7 ఏళ్ళేనా? మరి సేవలో 40 ఏళ్ళు ఇచ్చాడు మోషేకి. 120 ఏళ్ళు కనుక అవి 120 ఏళ్ళు, 40 ఏళ్ళు ఇచ్చాడు సేవ చేయమని. అంటే దేవుడు మీకు ఎందుకు కాలాన్ని ఇచ్చాడో వివరణ ఇస్తున్నాను మీకు, తప్పుగా అర్థం చేసుకోకుండా. ముప్పై 32 చందు ఇకొచ్చాయి. పోనీ సేవలోనైనా ఆ గజపతి నగరం వెళ్ళి వాక్యం చెప్పిన తర్వాత తిరుగు ప్రయాణంలో తీసుకోవచ్చు కదా. ఏమండి, ఒకవేళ నన్ను సజెషన్ అడిగితే దేవుడికి అదే సజెషన్ చెప్పేవాడినేమో, ఎందుకంటే మనిషిని కదండి నేను. చందు వచ్చాయి. చందు వెళ్ళిపోయాడు. 32, 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు వాడు చేసిన సఫిషియంట్ సేవా కార్యక్రమాలు భార్యను తీసుకొని తన వెంట వస్తున్న పరిచర్య చేసే ఆడవాళ్ళని మగవాళ్ళని వెంట పెట్టుకుని మారుమూల ప్రాంతాల గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. ఈ సేవ చాలు. మరి ఎందుకు తండ్రి తీసుకువెళ్ళిపోతున్నావు? ఇంకా ఉంటే చందుకు మంచిది కాదు. ఇంకా ఉంటే చందు బ్రతుకు కాలం బాగోదు. అందుకే తీసుకెళ్ళిపోయాడు. వెళ్ళే ముందు ఇంకా తన కట్టెలో ఆత్మ ఉంది. చందు ఉన్నాడు లోపల. వాయిస్ కావాలి. 7 గంటల 13 నిమిషాలకి, అంటే 15 నిమిషాల్లో ఎక్కడైతే మాట్లాడాలో గజపతి నగరంలో దగ్గర ఉన్న పల్లెటూళ్ళలో అతనికి ఫోన్ చేశాడు. అన్నయ్య, మీటింగులు ఆపొద్దు, మీటింగులు జరగనివ్వండి. ఏడు గంటల 14 నిమిషాలకి అంబులెన్స్కి ఫోన్ చేశాడు. నెక్స్ట్ మినిట్ ప్రమాదంలో ఉన్న ఇంకొక నిమిషంలో చచ్చిపోతాడనగా అంబులెన్స్కి ఫోన్ చేశాడు. అంతే.
నా కాళ్ళు కదలటం లేదు అని అప్పారావుతో చెప్తున్నాడు. బండి నడిపేవాడు ఆయనే, మన యూత్ ప్రెసిడెంట్. ఆయన అంటున్నాడు నా కాళ్ళు కదలటం లేదని. ఎందుకంటే భయంకరంగా గుద్ది వెళ్ళిపోయాడు లారీ. ఇదంతా మనకు కనిపించే పిక్చర్. కానీ దోతలు వచ్చేశారు. పదనాయన వెళ్ళిపోదాం, నీకు ఆహ్వానం వచ్చింది, తండ్రి తీసుకొచ్చేయమన్నాడు నిన్ను. అమ్మో ఏదో జరిగిపోయింది, అమ్మో ఏదో అయిపోతుంది, అమ్మో నేను చచ్చిపోతున్నాను, మమ్మల్ని ఎవరైనా కాపాడరా, హెల్ప్ 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 అంటూ విన్నాం. ఎన్నో క్లిప్పులు, ఎన్నో యాక్సిడెంట్లు చూసాం మనం. వాళ్ళు వేసే కేకలలోని మాటలేంటో తెలుసా? ఎవరైనా మాకు సాయం చేయండి, ఎవరైనా మాకు సాయం చేయండి, హెల్ప్ హెల్ప్ అంటారు. కానీ నా కొడుకు అలా అనలేదు. మీటింగు ఆపకండి, మీటింగులు జరగనివ్వండి. దేవదూతలు అంటున్నారు, జరుగుతాయి నాయన, పద నువ్వు. మీటింగ్ జరిగిందండి, నువ్వు పద, తండ్రి పిలుస్తున్నాడు. ఈ దేహంలో ఉన్నంతసేపు నీవు బాధ అనుభవించాలి, వదిలేయాలి, దాన్ని వదిలే. అంతే కదండి. యాక్సిడెంట్ అయిన తర్వాత శరీరంలో ఉంటే బాధ, భయంకరమైన బాధ. నువ్వు వచ్చే ముందు బయటకు వచ్చే, ఆ లోపల ఉండదు. ఆనందంతో చందు వెళ్ళిపోయాడు. ప్రియులైన పిల్లలందరూ దుఃఖసాగరంలో మునిగిపోయారు. అలా మునిగిపోయిన నా పిల్లల కోసం ఈ మాటలు చెప్తున్నాను.